ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लम्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपं। శ్రీమద్భాగవతం 10వ స్కందములో 11వ అధ్యాయములో భగవంతుడు చక్కగా ఆయన ద్వారకావరణం ఏం చేస్తున్నప్పుడు ఆ ప్రీతముడైనటువంటి తమ భర్త వచ్చాడని చెప్పి తెలుసుకొని ఆ పట్టమహిషులు వాళ్ళ పేరు చెప్పలేదు కానీ పిమ్మట ప్రీతముడకు శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చినాడని విని మహాత్ముడకు రాదుగా ఇంకా గోపురద్వార మార్గేషు కృత కౌతుక తోరణం చిత్రధ్వజ పతాకాగ్రైః అంతః ప్రతిహతాతపం హతాతపాం. ఆ పురం సర్వఋతుల అందలి సంపూర్ణ వైభవములతోనూ పవిత్ర వృక్షములతోనూ పొదరెళ్లతోనూ కూడి ఉండెను. ద్వారకపట్నం ఏ విధంగా ఉంటుందా? సర్వ ఋతువులు కూడా పరిపూర్ణంగా ఉంటున్నాయి, సంపూర్ణ వైభవంతో ఉన్నాయి. అన్ని రకాల ఆ ఋతు సంబంధించినటువంటి లక్షణములు. వసంతకాలంలో మనకి ఎండలు మండిపోతూ ఉంటాయి, చల్లగా ఉంటుందా? కానీ అక్కడ ఏ ఋతువులు లక్షణాలు ఉండాలో ఆ ఏ ఋతువులు ఫలపుష్పములు ఉంటాయో అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయన్నమాట. పవిత్ర వృక్షములు ఉన్నాయి, అక్కడ పొదరిళ్ళు ఉన్నాయి. ఆయా ప్రదేశముల యందు ఫలప్రధానములకు ఉద్యానవనములు కూడా పళ్ళు ఊరికే వచ్చేస్తున్నాయి. అక్కడ ఫలప్రధానము ఉద్యానవనములు, పుష్ప ప్రధానములకు ఉపవనములు, పండ్ల వనములు, పండ్ల వనములు ఒకసారి వేరుగా ఉంటుంది. పుష్పములు ఇచ్చేవి పుష్పములు,
పుష్పం ఎక్కువగా స్త్రీలు వస్తారు కాబట్టి స్త్రీల కోసం వేరుగా, పళ్ళేడు పురుషులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వేరుగా, ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి పుష్కలముగా అన్ని రకాల వస్తువులు దొరికేటట్టు వీరుగా ఆ ద్వారకా పట్టణములో వనములు చక్కగా ఉన్నాయన్నమాట. ఉపవనములు, క్రీడావనములు వేరుగా ఉన్నాయి. నడుము నడుమ కమలములతో నిండిన సరోవరములు శోభిల్లుచుండెను. చక్కటి పాండ్స్, ఉపవనాలు, వాటిలో మళ్ళీ చెరువులు, చెరువులలో సరోవరములు, చక్కటి పద్మములు అవన్నీ ఉన్నాయి. గోపుర ద్వారములయందు మార్గములయందు భగవంతుని స్వాగతము కొరకై తోరణములు కట్టబడి ఉండెను. భగవంతుని యొక్క ఆహ్వాన కోసము అందరూ అన్నమాట వైభవంగా. మనకి పెద్ద పెద్ద దేవాలయం పక్కనే ఉంటాయి అవన్నీ. ఆ గుడి చుట్టూరా కూడా అంత కూడా ఉన్నారు. కానీ భగవంతుడి యొక్క గృహమాట నుంచి భగవంతుడి యొక్క ఊరు ఆ ద్వారకాపట్నం ఇల్లు కానీ పెద్ద పెద్ద గోపురములు, తర్వాత పెద్ద పెద్ద రాజద్వారములు అవన్నీ కూడా చక్కగా తోరణంతో అలంకరించారనమాట. భగవంతుడి యొక్క ఆహ్వానం ఇవ్వడం కోసం దోడిస్తున్నప్పుడు మనం శుభ్రంగా ఉంచుకుంటే వచ్చినప్పుడు వాళ్ళకి మనం గౌరవించినట్టు అనమాట. పెద్దవాళ్ళని పిలిచాము, వీళ్ళంతా చంద్రవంతంగా ఉంది, ఏం చేస్తారు, ఒక నిమిషంలో వెళ్ళిపోతారు. మామూలుగా సామాన్యమైనటువంటి ఒక విడిచినప్పుడే మొత్తం అందరూ వచ్చేసి చూసేసి రోడ్ల మీద ముగ్గులు పెట్టేసి ఇలా తట్టలు పెట్టేస్తారు, ముగ్గులు వెళ్ళిపోతుంది. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ ద్వారకాపట్నం యొక్క యజమాని చాలా కాలం వస్తున్నట్లయితే వాళ్ళందరూ చక్కగా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం అని చెప్పి, ఆయన ఆహ్వానము కోసం అని చెప్పి చక్కగా మార్గములన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసి కడవండి. మామూలు చందనం నీళ్ళతో కడుగుతారు, పొలాలు కట్టి హార్టీ వెల్కమ్ అంటారే అది చేస్తారు. నలువైపులా కట్టబడిన గరుడాది చిహ్నములచి అంకితములైన ధ్వజములు, పతాకములు ఉండాలి. ఆ పతాకం భగవంతుడు కాబట్టి గరుడ ధ్వజము, గరుత్మంతుడు ఇంకా వైష్ణవసింహం ఏమన్నా అవన్నీ కూడా చిహ్నములు చిహ్నితమయ్యి పతాకములు ఉన్నాయి. జయప్రదములకు మంత్రములచే అంకితములైన పతాకములు, మళ్ళీ వాటి మీద జయధ్వనుడు, జై శ్రీరామ్ అని పెడుతుంటారు. ఆ విధంగా అన్నమాట భగవంతుడి గురించి. ఆ విధంగా జై శ్రీకృష్ణ ఇటువంటివన్నీ కూడా ఆ మంత్రములు అంకితమైన పతాకములు ఎండవేడిని తగ్గిస్తుండేను. ఆ పతాకాలు కూడా సూర్యుడు యొక్క తాపము మార్గం మీద పడకుండా ఏవే కూడా ఉన్నాయన్నమాట. సమ్మార్జిత మహామార్గరక్షాపణక చత్వరాం సిక్తాం గంధజలైర్గుప్తాం ఫల పుష్పాక్షతాం కురై. ఆ నగరములందరి రాజమార్గములు, ఇతరములకు వీధులు, పణ్య వీధులు, నగర చత్వరములు అంటే 4 రోడ్ల కూడలి సరస్తారు చక్కగా ఊడవబడి సుగంధ మిశ్రిత జలము చే తడుపబడి ఉన్నవి. భగవాన్ని స్వాగతమునకై ఫలపుష్పములు, అక్షతలు, అంకురములు నలువైపులా చల్లబడినవి. సూచనలు ఇవన్నీ కూడా. ద్వారి ద్వారి గృహాణాంచ దధ్యక్షత ఫలేక్షుభిః అలంకృతాం పూర్ణకుంభై బలిభిర్ధూపదీపకై. ఇంకా కేవలం మార్గములే కాకుండా గృహముల యొక్క ప్రతి ద్వారము అందరూ కూడా, అందరికీ భగవంతుడు ఇష్టం కాబట్టి ఎవరి ఇల్లు వాడు చక్కగా అలంకరించుకున్నారు. మన దక్షిణ భారతదేశంలో విశేషముగా పొద్దున్న చక్కగా ఉదయం లేచిన వెంటనే వాకిలు శుభ్రంగా ఊడ్చి కాళ్ళాలు వెళ్ళి ముగ్గులు పెట్టి అపార్ట్మెంట్స్ గుమ్మం దగ్గర చెప్పులు తప్ప ఇంకేమైనా కనపడదు. కానీ ఇప్పటికీ ఈ గ్రామముల్లో పర్వతం చక్కగా తులసి మొక్క పక్కన ఉంటుంది. కాళ్ళాలు వెళ్ళి ముగ్గులు పెట్టి చూసిన వెంటనే చాలా బాగుంది, హృదయంలో మనసపద ఆహ్లాదం వస్తుంది అనమాట. పెడుతూ ఉంటే అవి చూస్తే వాళ్ళకి ఆనందం, ప్రసన్నంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా భగవంతుడు ప్రసన్నత కలిగించడం కోసం అని చెప్పి ఆ ప్రతి ఇల్లు కూడా ద్వారములు చక్కగా ఊడ్చారట, తుడిచి సుగంధ జలము చేత. మనం పెడుతుంటే మనం పక్కనే వేయాలని
కూడబడి ఉన్నాయట. ప్రతి గృహము యొక్క ప్రతి ద్వారము పెరుగు, అక్షతలు, ఫలములు, చెరుకు గడలు, జలపూర్ణ కుంభములు, పూజోపకరణములు, ధూప దీపములు మున్నగు వాని చేత అలంకరింపబడి ఉండెను. భగవంతుడు ఎప్పుడు ఎవరి గుమ్మం దగ్గర ఒక్కసారి ఆగుతాడు, దర్శనం చేస్తాడు, వెంటనే సేవ చేయాలన్నమాట. కొంచెం ఉండి కాసేపు ఉండి లోపలికి వెళ్ళి సర్దుకొని వచ్చి పెడతాను ఉండు, అప్పుడే లోపల రాదు. మా పరిస్థితి ఇది. అప్పుడు వెతుక్కుంటాం. అలాగే ముందు సిద్ధంగా ఉంటారు ఆయన చక్కగా. ప్రతి ఇంటిలో కూడా భగవంతుడంటే మరి అందరి యొక్క ఆరాధ్య దేవత కాబట్టి ఇది వాళ్ళ కర్తవ్యం. అందుకని ఎవరి గుమ్మం ముందు వాళ్ళు చక్కగా పూర్ణఘట జలకు స్థాపనం చేశారట. ఒళ్ళు ఉన్నాయి, చెలకు గడలు, చెలకు ముక్కలు కాదనమాట, ఆకులతో ఉన్నటువంటి అవన్నీ అంటే మంగళ ద్రవ్యములు అన్నీ ఉన్నాయన్నమాట. ఫలములు, పళ్ళు, జలపూర్ణ కుంభకములు, పూజములకు ఉపకరించినటువంటి ధూపదీపములు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలంకరించి చక్కగా ఉన్నాయి. నిశమ్య ప్రేష్టమాయాంతం వసుదేవో మహామనా అక్రూరశ్చోగ్రసేనశ్చ రామశ్చాద్భుత విక్రమః ప్రద్యుమ్నాశ్చారుదేష్ణశ్చ సాంబో జాంబవతీ సుతః ప్రహర్ష వేగోచ్ఛ్వసిత శయనాసన భోజనాః వారణేంద్రం పురస్కృత్య బ్రాహ్మణైః సుమంగళైః శంఖ తూర్య నినాదేన బ్రహ్మఘోషేణ చాధృతాః ప్రత్యుజ్జగ్ము అథైర్హృష్టాః ప్రణయాగత సాధ్వసాః వారముఖ్యాశ్చ శతసూయానైస్తద్దర్శనోత్సుకాః లసత్కుండల నిర్భాత కపోలవదన స్త్రియః. పిమ్మట ప్రియతముడకు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చినాడని విని మహాత్ముడకు వసుదేవుడు, ఆయన మహాత్ముడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు తాతగారు, అద్భుత బలశాలియకు బలదేవుడు, ఒక ఆయన ఎక్కడ ఉన్నాడు, బలరాముడు వెళ్ళలేదు అక్కడికి. ఇద్దరు లేకపోతే ఎలాగ మరి? రక్షణ కుటుంబాలు ఎంతమంది సైన్యాన్ని రక్షించాలి, ఎంతమంది అందరినీ కూడా. అద్భుత బలశాలి అయిన బలదేవుడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతీ నందనుడు, సాంబుడు మున్నగు వారు ఆనందాతిరేకముచే పరుండుటను, కూర్చుండుటను, భోజనమును చేయుటను విడచి ఆదరయుక్తులు, హర్షపూర్ణులు, ప్రేమవశమున సంభ్రమ యుక్తులు అయి మంగళార్థమై గజరాజును ముందు ఉంచుకొని పుష్పాది మాంగళిక ద్రవ్య సంయుక్తులకు బ్రాహ్మణులతో కూడుకొని రథములను అధిరోహించి శంఖములను తూర్యములను మ్రోగించుచు స్వస్తి మంత్రమును పఠించుచు ఎదురేగి ప్రకాశించు కుండలములతో శోభిందు కపోలములు గల ముఖములందు కాంతి గల వేల కొలది వారకాంతలు రథములతో ఎదురేగిరి. ఇంతమంది వెళ్ళారు భగవంతుడి యొక్క ఆహ్వానం చేయడం కోసం అని చెప్పి. వస్తుంటే వాళ్ళకి ఏ విషయం అవసరం లేదనమాట. అందుకని వాళ్ళు పాపం ఈ ఓడుకోలేకపోతున్నారు. ఆనంద అతిరేకం వస్తున్నా చెప్పి ఆనంద అతిరేకం ఆనందం బాగా వెలుగు వస్తుంది అనమాట. దాంతో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు, కొడుకోలేకపోతున్నారు, భోజనం చేయడం వస్తుందని చెప్పి అన్నిటి ఎందుకు కూడా వాళ్ళకి వ్యగ్రత్వం వచ్చేస్తున్నారు కూడా భగవద్ దర్శనం కోసం అని చెప్పి ఆదరముతోటి హర్షపూర్ణము లోపల వచ్చాక వెళదాంలే, వాళ్ళందరూ అమ్మాయి కదా మనం వెళదాం, మన ఇంటి దగ్గర రావాలి కదా అని మనం అనుకుంటాం. ఇంకా మన టైం రాలేదు కదా మనం వెళ్ళాం. మా మహారాజు గారు, రామోదర మహారాజు గారు చూసా కదా, మన కృష్ణాష్టమికి సంక్రీకి వస్తుంటే మనం ఇంకా అక్కడక్కడ ఉండగానే ముందు నుంచి అయినా అని సిద్ధం చేస్తారు, అన్ని సిద్ధం చేస్తావా అని చెప్పి మనకి ఆడటం కోసం, లోపలికి రావడం కోసం ఉత్సాహం ఉండాలన్నమాట. ఆయన ఉంచలేరు. వీళ్ళు కూడా అందరూ ఆ వ్యగ్రముతోటి ఆనందాతిరేకముతోటి వెళుతున్నారుట. హర్షపు ప్రేమవశమున సంభ్రమయుక్తులై మంగళార్థమై గజరాజును ముందు ఉంచుకున్నారుట. చక్కగా పుష్పములు, మాలలు, రకరకాలైనటువంటి మాంగళిక ద్రవ్యములు, ఇంకా బ్రాహ్మణులు సత్వాదన పడడం కోసం. పంతులు గారు ఇంకా రాలేదు. అలా కాదు, వాళ్ళందరూ కూడా ఆ విధంగా అందరూ కూడా భగవంతుడు అంటే ఆయన సర్వచిత్తాకర్షుడు కాబట్టి వాళ్ళకి అటువంటి భాగ్యం దొరకడమే గొప్ప విషయం అన్నమాట. అందుకని భగవంతుడు మనం తీసుకెళ్ళాలి. మనం అంటే తెలుసు మందబుద్ధుడు వీళ్ళు
సరిగ్గా ఆ సమయంలో మనం ఎక్కడ కూర్చుంటాం, చక్కగా మంగళహారతి ప్రారంభం చేసాం, అప్పుడు మనం పళ్ళు తోవడం లేకపోతే బాత్రూమ్ వెళ్ళడం. పొద్దున్న మనకి ఉదయములో భగవంతు చక్కగా దర్శనం కోసం ఆయన లేచి దర్శనం ఇస్తూ ఉంటే ఆ సమయంలో మనకి ఇలా ఉండకుండా అప్పుడు పళ్ళు కూర్చుంటాం. అటువంటి లోపల ఒక భగవత్ సేవలో భగవత్ కార్యక్రమంలో ఉన్నటువంటి అది ఇంపార్టెన్స్ అనమాట, ఉత్సాహము, ఒక వ్యగ్రతము అది ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా అన్ని రకాల ఉపకరణముతోటి ఉన్నారట. శంఖములు వాయించేవాళ్ళు శంఖం వాయిస్తున్నారు, పూర్యములు రకరకాల వాద్యంతములు ఉంటాయి స్వాగతం కోసం చేసేవి, అవన్నీ చేసిన బ్రాహ్మణులు స్వచ్ఛత పడుకున్నారట. ఇంకా ఈ వారకాంతలు వచ్చారు, వాళ్ళు తమ యొక్క నైపుణ్యము ద్వారా వాళ్ళకి ఏ విధంగా ఉందో నాట్యము కాని గానము కాని అంగభంగములతోటి భగవంతుడికి ఆనందము కలిగిస్తూ ఆవరించడం అన్నమాట. దేవకాంతలు వాళ్ళు దేవాలయంలో నృత్యం చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వాళ్ళుట ప్రకాశించేటువంటి కుండములు పెట్టుకున్నారు చెవలకి, దాని ద్వారా వాళ్ళ యొక్క చెక్కిళ్ళు చక్కగా కాంతివంతంగా ఉన్నాయన్నమాట. ఇంక ముఖంలో ఆనందం, ఈ రెండు ఉంటే వాళ్ళ ముఖంలో ఎంత భగవంతుడికి చెప్పుదా అందరి యొక్క ధ్యేయం. కాబట్టి వాళ్ళు చక్కగా ముఖములందు కాంతి గల వేల కొలది వచ్చారు. వాళ్ళు ఎవరు కలవలేదండి, వాళ్ళందరూ వచ్చారు. భగవంతుడు రథములు అధిరోహించి ఎదురుగుతున్నారు. నట నర్తక గంధర్వాః సూతమాగధ వందినః గాయంతి చోత్తమ శ్లోక చరితాని అద్భుతాని చ. నవరసాభినయ చతురులకు నటులు, 9 రకాల రసములను అభినయం చేసేటువంటి నాట్యకులు. తర్వాత తాళాదులను అనుసరించి నృత్యము చేయవారు, తాళం అనుసరించి చక్కగా నృత్యం చేస్తూ ఉండాలి. భగవంతుడు ఇష్టం. మన పూజలో వస్తుంది కదా, వాయిద్యం ఘోషయామి నృత్యం దర్శయామి చామరం ఏమీ లేదు, ఇవన్నీ అన్నమాట. వాళ్ళ యొక్క ఎటువంటి గుణములు ఉన్నాయో, ఎటువంటి విద్య వాళ్ళ దగ్గర ఉందో అవన్నీ కూడా భగవంతుడి దగ్గర ప్రదర్శన చేస్తారు. ఇప్పటికీ జగన్నాథ స్వామి రథయాత్ర ముందు ఎవడు కూడా వాళ్ళదే, ఎవరు పాడేవాడు కొంతమంది, నాట్యీశ్వరుడు కొంతమంది చక్కగా వాళ్ళు వేషం వేసుకుని ఆయా పాత్రలని అభినయం చేస్తూ ఎక్కడ భగవంతుడి లోపలికి రాలేదు. అయినప్పటికీ ఆ భగవంతుడి అనుసరిస్తూ భగవంతుడి యొక్క ప్రీతి విధానం కోసం అని చెప్పి సర్వాంతర్య భగవంతుడు కాబట్టి నాట్యం చేస్తూ ఉంటారు వాళ్ళు. మనకు కనపడుతూ ఉంటుంది కదా వీళ్ళకి జగన్నాథ రథయాత్ర ముందు. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆనందం కోసం అని చెప్పి ఆయనకే అంకితము కనీసం ఆ సమయంలోనైనా చేయడం కోసం అని చెప్పి వాళ్ళని చక్కగా వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు, రసాములు ప్రదర్శించేటువంటి వాళ్ళు, భావాలు ప్రదర్శించేవాళ్ళు, ఇంకా తాళములు అనుసరించి నాట్యం చేసేవాళ్ళు, గాయకులు, సూతులు అంటే పౌరాణికమైనటువంటి చరిత్రలో ఉంటారు. పురాణ కాలం నుంచి వాళ్ళ వంశం దాకా మహాత్ములు ఎవరెవరు ఉన్నారు. వంది మాధవులు అద్భుతములైన శ్రీకృష్ణుని భక్త వాత్సల్యాది లీలావృత్తాంతములను గానము చేయుచుండిరి. భగవంతుడు కూడా ఆనందం కలిగించేటువంటి భగవంతుడి యొక్క అవతారం ప్రారంభించి ఇంతవరకు ఏ లీలలు చేశాడో అవన్నీ కూడా చక్కగా వీళ్ళు అభినయం చేస్తూ పాడుతున్నారు. లీలా వృత్తాంతంతో కూడా గానం చేస్తున్నారు. భగవాంస్తత్ర బంధూనాం పౌరాణామనువర్తినాం యథా విద్యుపసంగమ్య సర్వేషాం మానమాదధి. అప్పుడు శ్రీకృష్ణుడు స్వాగతము ఇయ్య వచ్చిన బంధువులను, పురవాసులను, సేవకులను విడివిడిగా కలుసుకుని తగు విధముగా వారందరినీ గౌరవించెను. ఎవరి మనసుకి భగవంతుడు విరిగి ఉంచడండి. తగు విధముగా సమయానికి తగు ఎవరు ఏ విధముగా ఎప్పుడు సంతృప్తి పరచాలో ఆ విధముగా అందరినీ ఎవరిని కూడా మనసు అందరినీ ప్రతివాడమే అనమాట. స్వాగతం చేయడం కోసం ఎవరైనా వచ్చారో బంధువులు, పురవాసులు, సేవకులు అందరూ కూడా విడివిడిగా కలుసుకొని
ప్రతి వ్యక్తిని కూడా విధముగా గౌరవించాడు ఆయన. ప్రహ్వాభివాదన శ్లేషకర స్పరిస్థిత ఈక్షణైక స్మిత ఏక్షణై ఆస్వాస్య స్వపాకేభ్యో వరైశ్చాభిమతైర్విభు. అభివాదనము, శ్లేషకర స్పర్శ, ఎవరిని ఏ విధముగా పలకరించాలో ఆ విధముగా అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు కొందరికి తలవంచి నమస్కరించాట, కొందరికి వాక్కుల ద్వారా నమస్కారం చేశాడు, కొందరిని ఆలింగనం చేసుకున్నాడు, కొందరిని హస్తస్పర్శం అన్నమాట హస్తం స్పృశించాడు, కొందరిని చిరునవ్వుతో చూచాడు, కొందరికి అభయం ఇచ్చాడు. ఇట్లు చాండాల పర్యంతము అందరినీ తగు విధముగా గౌరవించెను. ఆయన అప్పటికే సమంజసం చేయగల సమర్థుడు ఆయన. పండితుల మొదలుకొని ఆత్మీయులు మొదలుకొని చండాలు వరకు అందరినీ కూడా ఎవరెవరిని ఏ విధముగా అభివాదనము చేయాలో పలకరించాలో ఆ విధంగా అందరినీ పెద్దవాళ్ళు నమస్కరించి మామూలుగా నమస్కారం అండి అని, కొంతమంది బంధువులతోటి బాగున్నామని ముదములు తట్టు, కొంతమంది షేకాయని ఈ విధంగా, కొంతమంది చిరునవ్వుతో, కొంతమంది పలకరించి చూపులతోటి అందరినీ కూడా అనమాట అందరినీ పలకరించాట ఆయన. కొందరు అభయం ఇస్తూ గౌరవించాడు. స్వయం చ గురుభిర్విప్రై సదారై స్థవిరైరపి ఆసీర్భిర్యుధ్యమానోన్యై వందిభిశ్చావిసత్పురీన్. తాను సపత్నీకులకు వృద్ధులు, గురువులు, బ్రాహ్మణులు, వందిమాగధులు ఇంకను మిగిలిన వారు ఇచ్చిన ఆశీస్సులతో కూడిన వారై ద్వారకా పట్టణములకు వెడలెను. సపత్నీకులకు వృద్ధులు, ముసలి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజులతో వచ్చారన్నమాట. దంపతులందరూ వాళ్ళ తరను ఆశీర్దిస్తున్నారు, గురువులు ఆశీర్దిస్తున్నారు, బ్రాహ్మణులు స్వస్తివాసం పలుకుతున్నారు, వందిమాగధులు భగవంతు గుణములను కీర్తిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎవరు వచ్చిన వాళ్ళందరికీ ఆశీస్సులను స్వీకరించి భగవంతుడు ద్వారకాపురములో ప్రవేశిస్తున్నాడు. రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయా కులస్త్రియ హర్మ్యాన్యారురుహు విప్రాస్తదీక్షణ మహోత్సవ. విప్రుడారా, శ్రీకృష్ణుడు రాజమార్గమున ప్రవేశింపగా ఆయనను దర్శింపవలననేది కుతూహలము గలవారై ద్వారకయందరి కులస్త్రీలు ప్రాసాదం అధిరోహించిరి. అందరూ వెళ్ళి చూడాలంటే కష్టం, జనసమూహములో కనబడదు. పైగా వీళ్ళు స్త్రీలు అందరినీ పక్కకి నెట్టి ముందు కూడా దర్శనం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడు రాజమార్గంలో ఇంకా మనకు కనబడుతున్నాడు, మన మార్గంలోకి వచ్చే దర్శనం వెంటనే వాళ్ళ మిద్దులు మేడలు ఎక్కేశారు. అక్కడి నుంచి బాగా కనబడతారు భగవంతుడు. ఇది పక్షులు ఏ విధంగా భగవంతు దర్శనం ఆ విధంగా దర్శిస్తున్నారు. మహాయోగులు వాళ్ళందరూ కూడా ఏకాగ్ర చిత్తంలోకి, అగ్రం అంటే అక్కడ వెళ్తేనే కానీ దొరకదు అనమాట. అందుకని వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ స్థితిని వదిలిపెట్టి ఉచ్చస్థితికి వెళ్ళి మేడలని మిద్దుల్ని అధిరోహించి ఆయన దర్శింపలను కుతూహలము గలవారై ఆ ద్వారకలు ఉన్నటువంటి కులస్త్రీలతో కూడా ప్రసాదములు పెద్ద పెద్ద మేడలు మిద్దులు అనమాట ఇవన్నీ ఎక్కారట. నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకసాం నైవ తృప్యంతి దృశః శ్రియోధామాంతమచ్యుతం. సౌందర్య లక్ష్మికి ఆహార స్వరూపములకు అంగాదులతో కూడిన వాడైన శ్రీకృష్ణుని సౌందర్యలక్ష్మికి ఆధారమట. సుందరాంగుడు భగవంతుడు, సౌందర్యం అంటే ఆయనదే. అందుకనే తమిళంలో ఆయన సౌందరరాజు అని అంటారు. కళ్ళడగ స్వామి కళ్ళకి ఎంతో ఆనందం కల్పించే స్వామి అనమాట. మధురై మీనాక్షి పట్టణం ఉంది, దాని పైన పక్కగా ఒక కొండ మీద ఉండడు సౌందరరాజు అని పెరుమాళ్ళు అంటారు. మంచి అందగాడు అనమాట ఆయన. అటువంటి ఆ భగవంతుడిని ఆశ్రయించుకుని ఉంటుంది సౌందర్యలక్ష్మి. గజలక్ష్మి పేరు చెప్పుకుంటూ ఉంటారు, సౌందర్యలక్ష్మి తక్కువ. సంతాలక్ష్మి చెప్పుకుంటూ ఉండగా సౌందర్యలక్ష్మి చెప్పుకోరు. ఆ సౌందర్యలక్ష్మి భగవంతుడి యొక్క ప్రతి అవయములో అధిరోహించి ఉంటుంది అనమాట. ఆవిడ సౌందర్యలక్ష్మికి ఆధారం, ఆయన స్వరూపము. అటువంటి అంగాతులతో కూడిన వాడైన శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ దర్శించుతున్నాను. ద్వారకావాసుల నేత్రను తృప్తి పొందలేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, చూసే ముఖమే కదా.
మనం వచ్చి వచ్చాడు రావు అనుకుంటాం మనం చూస్తే. కానీ ఆ భగవంతుడి యొక్క సౌందర్యం అటువంటిది అనమాట. చూసిన కొద్దీ ప్రతిరోజు చూస్తున్నా కూడా ఆ భగవంతుడి యొక్క రూప దర్శనము కోసం చెప్పి ద్వారకావాసుల నేత్రములు తృప్తి కలగడం లేనివాడు. శ్రియో నివాసో యస్యోరః పానపాత్రం ముఖం దృశాం బాహవో లోకపాలానాం సారంగాణాం పదాంబుజం. శ్రీకృష్ణుడి వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానము తెలిసింది, మనతో తెలిసింది. ముఖచంద్రుడు సర్వజీవుల చక్షువులకు సౌందర్యామృతమును పానము చేయుటకు తగిన పాత్ర స్వరూపం భగవంతుడికి అవయవాలు అందిస్తారన్నమాట. లక్ష్మీదేవి హృదయం చేసుకుంది. సర్వదా ఎప్పుడు కూడా ఆవిడ భగవంతు వక్షస్థలం మీద నివసిస్తూ ఉంటుంది. అనపాయని ఆవిడ పేరు. ఇంకా ముఖపద్మం అనేటువంటిది భగవంతుడి యొక్క ముఖము ముఖచంద్రుడు. ఇప్పుడు చల్లగా ఉంటాడు, ప్రసన్నవదనం. ముఖచంద్రుడు సర్వజీవుల చక్షువులకు సౌందర్య అమృతమును పానము చేయుటకు తగిన పాత్ర స్వరూపము. ఆయన రూపాన్ని చూసి ఇంకెవరూ కూడా చిత్రించుకోరు. ఒక్క అసురు ప్రవృత్తి ఉన్నవాడు తప్ప అమృతం అలా ఒలుగుతూ వస్తున్నారు ఆయన ముఖం నుంచి. అందుకనే ఆ సౌందర్య అమృతం సర్వజీవుల చక్షువులకు అది ఒక పాన పాత్రట. భగవంతుడి ముఖ పద్మము చంద్రుడు ముఖచంద్రుడు చల్లగా ఉంటుంది. ఆ స్వరూపము భుజములు లోకపాలులకు నివాస స్థలము. భగవంతుడి యొక్క భుజములు ఉన్నాయి కానీ లోకపాలులకు భుజములో శక్తి ఉన్నదో శక్తి లేకపోతే ఎవరు పనిచేయలేరు. కాబట్టి ఈ భువన భాండాన్ని దిక్పాలకులు పాలించాలి అంటే శక్తి కావాలి. కాబట్టి ఆ భగవంతుడి యొక్క భుజములు వాళ్ళకి ఆశ్రయము, నివాస స్థలము. పాదపద్మములు పరమహంసలకు భక్తులకు ఆశ్రయములై ఉన్నవి. ఎవరైతే పరమహంసలో వాళ్ళు ఆ భగవంతుడి పదమును ఆశ్రయిస్తారు. ఎందుకంటే హంస యొక్క ఆహారం ఏమిటి? హంస యొక్క ఆహారము పద్మ మృణాలముట. ఆ పద్మములో ఉండేటువంటి తెల్లని మృణాలం ఉంటుంది, అవి తింటా ఇప్పుడు కూడా అవి పద్మసారం అన్నమాట. ఆ విధంగా పరమహంసలు ఎప్పుడు కూడా భగవంతుడి పాదం ఆశ్రయించి ఉంటారు. ఆ పాద పద్మముల్లో ఉండేటువంటి ఆ మకరందము మాధుర్యాన్ని నిరంతరము ప్రోగణం కోసం పరమహంసులు ఆశ్రయించి ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క ఆ స్వరూపంలో ఎవరెవరికి ఆశ్రయమో చెప్పుకొచ్చారు. భక్తుడికి ఆశ్రయం మనకు పాదపద్మములే. సితాతపత్ర వ్యజనైరుపస్కృత ప్రసూన వర్షైరభివర్షిత పథి విసంగవాసావనమాలయా బభౌ ఘనో యథాకోడుపచాప వైద్యుతై. మార్గమున కల్వని ఛత్రచామరములచే అలంకరింపబడిన వాడు. భగవంతుడికి అలంకారం ఉన్నాయి కదా, ఛత్రం ఒకళ్ళు చామరం ఒకళ్ళు ఆ విధంగా కూడా వస్తున్నారన్నమాట. పుష్ప వృష్టులచే అభివర్షితుడు. మార్గములో మామూలుగా అయితే ఇవి ఉన్నాయి, చాందిని అంటూ ఉంటారు కదా, చంద్రాతములు. తెల్లటి పందిళ్ళు వేసిన తర్వాత కింద తెల్ల గుడ్డ కడతారు, దాన్ని అలంకారం ఉంటాయన్నమాట. దాన్ని చంద్రాతపం అంటారన్నమాట. దాని పేరు ఇక్కడ చెప్పారు ఇక్కడ. అది దానితో ఉన్నాయి బయట మామూలుగా పందిళ్ళలో ఉన్నాయి. అది కాకుండా భగవంతుడి యొక్క శిరం మీద శ్వేతచక్రం ఉంది. ఆ విధముగా అలంకరింపబడిన వాడు చక్రం చామరముల చేత. ఇంకా పుష్పవృష్టులచే అభివర్షితుడు. చూసిన వాళ్ళందరూ భగవంతుడి మీద పుష్పవృష్టిని కల్పిస్తున్నాడు. కావడకుండా దేవతలు కూడా కురిపిస్తూ ఉంటారు. పీతాంబరుడు చక్కటి మెరిసేటువంటి పచ్చని పట్టుబస్త్రం ధరించిన వాడు. శ్రీకృష్ణుడు వనమాల శోభితుడు అగుచు. సూర్యుడు నక్షత్ర సహితుడు చంద్రుడు ఇంద్రధనస్సు విద్యుత్తేజము వీనుతో కూడిన మేఘములే ప్రకాశిస్తున్నట్టు ఆయన. సూర్యుడు ఉంటే చంద్ర నక్షత్రాలు ఉండదు. నక్షత్రాలు చంద్రుడు ఉన్నప్పుడు మేఘములు ఉండకూడదు. పరస్పరమైనటువంటివి దర్శనానికి ఆటం కలిగించేవంటి వస్తువులు. మేఘం ఉంటే మనకి నక్షత్రాలు కనపడవు కదా, సూర్యుడు ఉన్నా నక్షత్రాలు కనపడవు. కానీ ఈ మేఘములన్నీ కూడా
ఎలా ఉంటాయిట ఇవన్నీ కలిగి ఉంటే ఆ విధంగా ఉంటుందో ఆ విధంగా సూర్యుడు, నక్షత్ర చంద్రుడు, ఇంద్రధనస్సు, విద్యుత్ తేజము ఇవన్నీ కలిపితే కనుక మేఘములు ఏ విధంగా ఉంటాయో ఆ విధముగా ప్రకాశిస్తుంది. ఆకృతంగా విధంగా ఉందన్నమాట. ప్రవిష్టస్తు గృహం పిత్రో పరిష్వక్త స్వమాతృభిః భవందే శిరసా సప్త దేవకీ ప్రముఖాస్తదా తాః పుత్రవంకమారోప్య స్నేహ స్మృత పయోధరాః హర్ష విహ్వలితాత్మానః శిశీచూర్ణేత్రజైర్జలైః. పిమ్మట శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల నివాసములోనికి వెడలి వసుదేవుని భార్యలచే నాలింగితుడై దేవకీమున్నగు 7 తల్లులను తలవంచి నమస్కరించెను. మొత్తం మీద ఆయన ద్వారకపట్నం లోక ప్రవేశించాడు. వెళుతూనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఆ నివాసంలో వెళ్ళి వసుదేవుని భార్యల చేత వచ్చిన వెంటనే వాళ్ళతో లేచి భగవంతుని ఆలింగనం చేసుకున్నారు. ఇంకా దేవకీదేవి నమస్కారం చేశాడు. దేవకీమున్నగు ఆ తల్లులు శ్రీకృష్ణుని తమ జుడులోనికి తీసుకుని ఆ పుత్ర వాత్సల్యం అంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. కృష్ణుడికి అప్పుడే వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళ మనలో ఉన్నట్టుంటారు. అయినప్పటికీ ఇది పరిశుద్ధమైన చక్కటి వాత్సల్య ప్రేమ కాబట్టి ఆ తల్లులందరూ కూడా అతన్ని చిన్న శిశువు లేగా కౌగిలించుకున్నారు కదా భగవంతుడు. ఇంకా ప్రేమ వలన వారి స్తనంలో క్షీరధారలు పిల్లుపిగినవి. వయసులో నిమిత్తం ఉండదండి ఇక్కడ, శుద్ధవాత్సల్యం లక్ష్మణవదనమాట. వెంటనే వాళ్ళందరి యొక్క స్తనములలో క్షీరములు బాగా వచ్చారు భగవంతు పుత్ర వాత్సల్యం. చూడండి, ఆవు బిడ్డను చూసేటప్పటికీ వెంటనే దొంగ చూస్తే వెంటనే పొదుగులు బాగా వచ్చేస్తుంది. ఆ యొక్క వాత్సల్య ప్రేమకు పరిపూర్ణ తార్కాణం అన్నమాట. ఆ విధంగా తల్లులందరిలో కూడా భగవంతు చూసేటప్పటికీ వాత్సల్య ప్రేమ చేత స్తనములు దుగ్ధం సంపన్నం అయిపోయాయి. వారి హృదయము ఆనందము చే విఫలమైనది. హర్షాసులచే వారు శ్రీకృష్ణ అభిషేకించరి. ఆనందము చెడు భాషముల చేత వాళ్ళు భగవంతుని కౌగిలించుకున్నప్పుడు ఆ నీళ్లతో అతను భగవంతుని అభిషేకించారు. ఇంక నీళ్ళు అంత అలా పడ్డాయన్నమాట వాళ్ళ కృష్ణుని మీద ఆనందముతో. అథావిసత్ స్వభవనం సర్వకామమనుత్తమం ప్రాసాదాయత్ర పత్నీనాం సహస్రాని చ షోడశ. పిమ్మట ఎక్కడికి వెళ్ళాలి? సొంత అంతపురం వెళ్ళిపోవాలి కదా. పిమ్మట 16,000 మంది పత్రులు వేరువేరుగా నివసించు భవనములు కలవి సర్వభోగ సామగ్రులతో కూడినది శ్రేష్టమైనది తన ప్రాసాదములకు శ్రీకృష్ణుడు చేరుకొనెను. ఆ ప్రాసాదం వేరుగా ఉంటుంది అనమాట. ఎంత ఉండేవంటి అది కూడా వేరుగా ఉంటుంది. అవన్నీ 16,000 మంది బిల్డింగ్లు, 108 బిల్డింగ్లు వేరువేరుగా ఉన్నారు కదా. చెప్పారు అక్కడ కనీసం వాళ్ళకి ఒక వంటగది ఉంటుంది, మళ్ళీ శయనాగారము ఇవన్నీ ఉంటాయి. అంత అన్ని ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాక భగవంతుడు అది సర్వభోగ సామగ్రులతో కూడినది. ఒక్క భవనము కూడా సర్వభోగ సామగ్రులతో కూడినది. మీరు ఆలోచించుకోండి, అందరూ ఎన్ని రకాలు ఉంటాయి. శ్రేష్టమైనది అగు తన ప్రాసాదములకు శ్రీకృష్ణుడు చేరుకునేను. ఇక్కడికి వచ్చాడు ఏకాంతముగా. పత్న్యః పతిం క్రోష్య గృహానుపాగతం విలోక్య సంజాత మనోమహోత్సవాః ఉత్థస్తురారాత్ సహసాసనాశయాత్ సాకం వ్రతైర్వ్రీడితలోచనాననాః. శ్రీకృష్ణ పత్నులు దేశాంతరమందుండి తమ గృహములకు విచ్చేసిన తమ పతిని దూరము నుండి దర్శించి పరమానంద హృదయులైరి. వాళ్ళు మిగతా వాళ్ళ త్వరగా ఎదురుకెళ్ళి భగవంతుడు తమ భర్తను ఆలింగనం చేసుకోలేరు. చాలా కాలం తర్వాత వాళ్ళ భర్త దేశాంతరం నుండి వచ్చాడు కాబట్టి దూరం నుండి చూసిన వెంటనే వాళ్ళ పరమానందం వచ్చింది. వారి నేత్రములు వదనములు లజ్జావనతములైనవి. వాళ్ళ కళ్ళు ముఖము కూడా సిగ్గు చేత వంచబడ్డాయన్నమాట. నియమములతో కూడా వారు తమ తమ ఆసనముల నుండి అనగా దేహములతోనూ అంతఃకరణములతోనూ లేచిరి. నియమములతో ఏమిట?
క్రీడాన్ శరీర సంస్కారం సమాజోత్సవ దర్శనం హాస్యం పరగృహీయానం చజే క్రోషిత భద్రుకా. పతి కనుక లేకపోయినట్లయితే వాడికి చేయలేదు. ఏ కార్యములుట? పరదేశం వెళుతున్న భర్త గల స్త్రీ క్రీడ, అలంకరణము, సాంఘికములకు ఉత్సవంలో పాల్గొనుట, పరిహాసములు అమర్చుట, పరగృహములకు వెడలుట అను ఈ 5 కార్యములు విడువలేను. భర్త లేకపోయినట్లయితే ఇవి చేయకూడదు. లోపల భర్త యందు ఆ అనురాగము చేత విచ్ఛేదం వచ్చినటువంటి దుఃఖం చేత ఇవాళ పాల్గొనరు అన్నమాట. వాళ్ళ మనసు అంగీకరిస్తుంది. ఏది ఆడుకున్నా భర్తతో పాటు ఆడాలి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా భర్తతో పాటు. అలంకరణ కూడా భర్త కోసమే. ఇంకా సాంఘిక ఉత్సవాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు పేరంటాలి, వాటి కూడా భర్త ఉంటేనే వెళతారు అనమాట భర్తతో పాటు. ఇటువంటి పరిహాసము చేయడం ఇవన్నీ కూడా భర్తగానే దూరం వెళ్ళట్లయితే పరిచ్ఛేదం ఏం లేదు. ఆడకూడదు, స్వేచ్ఛ. కాబట్టి వీళ్ళందరూ కూడా విధముగా ఉండి వాళ్ళ ఆశలు నుండి దేహములకు అంతఃకలముతో వాళ్ళు చేశారనమాట. చెప్పి ఆయన చేశారు. హమాత్మజైర్దృష్టిభిరంతరాత్మనా దురంత భావా పరిరేధిరేపతిం నిరుద్ధమ ప్రాస్య వదంబు నేత్రయో విలజ్జతీనాం భృగువర్య వైక్రవాత్. సౌనక, గంభీరమైన అభిప్రాయములు గల స్త్రీలు భర్తయగు శ్రీకృష్ణుని మొదట బుద్ధితోనూ, పిమ్మట చూపులతోనూ, అటుపిమ్మట సంతానముతోనూ ఆలింగనము చేసుకుని. చూడండి, వాళ్ళ యొక్క శాస్త్ర నియమంగా ఈ విధంగా సంస్కారవంతమైనటువంటి పతివ్రతలు ఈ విధంగా ఉంటారు చెబుతున్నారు. గంభీర అభిప్రాయం తెలీదు. ఇంతకాలము భర్త లేని కారణముగా వాళ్ళు వ్యవకరణ చేస్తున్నా కూడా లోపల ఆ విచ్ఛేదం దాన్ని గంభీరంగా లోపల అట్టు పెట్టుకుంటారు. త్వరగా అది బయటికి రాదు. కష్టము దుఃఖము చెప్పుకోలేరు వాళ్ళు. అది ఆయనకి తప్పని అంతేగా తప్ప అటు విషయాన్ని భర్తతో ఇంకొంత పాలు పంచుకోలేరు. కాబట్టి ఆ గంభీర అభిప్రాయం లోపల ఉందన్నమాట. వాళ్ళు మొట్టమొదటి బుద్ధితో చూశారు. బుద్ధితోటి ఇక్కడ ఉన్నప్పుడే బుద్ధితోటి భగవంతుని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత చూపుతోటి దాన్ని ఆలింగనం చేసుకున్నారు. కళ్ళతోటి లోపలన్నమాట. తర్వాత ముందు సంతానం పొందుతారు. అనొచ్చుడు జరగాలి ఆయన. ఆ విధంగా ఈ 3 ప్రక్రియ ద్వారా లోపల వాళ్ళు భగవంతుని అదే శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. సంకోచము వలన ఎంతగా ఆపుకొనినను ఆగకుండా వివసత వలన వారి నేత్రం నుండి అశ్రువులు ప్రవహించినవి. లోపల దుఃఖము, ఆనందము, ఇంతకాలము లేని కారణంగా దుఃఖము, ఇప్పుడు వచ్చినందుకు ఆనందము, ఈ 2 చేత వాళ్ళు ఎంత ఆపుకున్నా కూడా ఆపుకోకుండా కళ్ళమ్మట ఆ అశ్రువులు వచ్చేస్తున్నాయన్నమాట, ప్రవహించాయి. యద్యప్యసౌ పార్శ్వగతోరహో గతస్తథాపి తస్యాంధ్రి యుగం నవం నవం పదే పదే కావిరమేత తత్పదాచలాపి యశ్రీర్న జహాతి కరిహిచేత్. శ్రీకృష్ణ భగవానుడు ఏకాంతముగా ఎల్లప్పుడూ వారి సమీపంలో ఉన్నాను. ఆయన చరణ కమలములు వారికి ప్రతిక్షణము క్రొత్తదిగానే తోస్తుండేను. ఏకాంత సేవలో భగవంతుని వాళ్ళు చక్కగా పాదసేవను సమానం చేస్తూ ఉంటారు కదా. ఆ విధముగా వాళ్ళు ఉన్నా కూడా ప్రతిరోజు చూసినటువంటి పాదములు అయినప్పటికీ క్షణక్షణం వాళ్ళకి కొత్తగా కనబడుతుంది. నవనవాయమానమాట ప్రతి కొత్తగానే చూస్తున్నాను. సహజముగానే చంచల స్వభావము గల లక్ష్మి ఒక క్షణము కూడా వారిని విడువదు. అట్టిసో ఇక ఏ స్త్రీ ఆ పాదపద్మలను విడువగలదు? లక్ష్మీదేవి చంచలం ఒక్క తోట కూడా క్షణకాలం ఉండదట. ఆయన భగవంతుడి పాదాల దగ్గర వచ్చినప్పటికీ ఆవిడ చంచలత్వంతో కూడా పక్కన పెట్టేసి సుస్థిరముగా అక్కడ అనపాయం చెప్పి నిరవధ్యము ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటుంది. ఆ చంచలం ఉన్నటువంటి ఆవిడ చేస్తుంటే అన్ని కూడా వదులుకొని భగవంతుడి యొక్క సేవ కోసము వాళ్ళందరూ ద్రౌపది అడుగుతుంది, మీరు ఎట్లా వచ్చి మా కృష్ణుని మీరు మా అన్నయ్యను వివాహం చేసుకున్నారంటే ఇంటిలో దాసిగైనా ఉంచుకున్నాను ఉద్దేశం వివాహం చేసుకున్నామని చెప్పి. అంటే అంత అంకిత భావముతోటి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? చంచల లక్ష్మీదేవే స్థిరంగా ఉంటున్నప్పుడు ఈ స్వరబుద్ధి కలిగి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క
సంగతి ఇంకే విధంగా ఉంటుందట. ఇక ఏ స్త్రీ ఆ పాదవదను విడవగలుగుతుంది అంటే ఇంతకాలము విడవ తగినటువంటి పాదవదను విడిచి వీళ్ళు ఎంత దుఃఖాన్ని అనుభవించారు, ఎంత ఎడబాడుని అనుభవించిన విషయం చెప్పడం చెప్తున్నారు అనమాట. కాబట్టి అంత విచ్ఛేద దుఃఖం ఆ విధంగా ఉంటుంది. ఏవం నృపాణాం క్షితి భార జన్మనా నక్షౌహిణీభి పరివృద్ధ తేజసాం విధాయ వైరం శ్వసనో యథానలం మిథో వధేనో పరతో నిరాయుధ. వాయువు వెదురు చెట్ల యొరపిడిచే అగ్ని పుట్టించి దానిచే ఆ వెదురు చెట్లను నాశము చేసి స్వయముగా శాంతి పొందునట్లు. ఎలాగట? వాయువు వేవడం వలన ఆ వెదురు వనములలో ఒకదానికొకటి వెదురు బొంగులు రాసుకుని రాత్రి చేత అగ్ని పుడుతుంది. ఆ వాయువు యొక్క కారణము చేతనే ఆ పుట్టిన అగ్ని మంటగా తయారవుతుంది. మళ్ళీ ఆ మంటనే వాయువు మూసుకొని మొత్తం మనమంతా కూడా తగలబెట్టి శాంతి పొందుతుంది. ఇంకే లేకపోతే ఇంకేం శాంతి పొందుతుంది అనమాట. ఆ విధముగానే శ్రీకృష్ణ భగవానుడు అనేక అక్షౌహిణులు గల సేనతో కూడి అంతటా తమ ప్రభావం వ్యాపింపజేసిన వారు భూమికి భారభూతులు అగు రాజులకు పరస్పరము శత్రుత్వమును కలుగజేసి వారిని వధించి తాను శాంతులయ్యను. భగవంతుడు కూడా భూదేవి మరి భారాన్ని మోయలేక భగవంతుడి దగ్గర వేడుకుంది కాబట్టి భూభార హరణం చేయాలి. కాబట్టి ఆయన పరస్పరము, ఎందుకంటే ఆయనే సర్వ యంత్రారూఢాని మాయ సర్వజీవ హృదయంలో ఉండి ఆయన ఆడుతున్నాడు. కాబట్టి ఆ పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళ వైరాన్ని పుట్టించి అందరినీ ఒక చోట చేర్పించి యుద్ధము చేసి చేయించి తాను చూస్తేనే అందరినీ కూడా వధించి వాడికి తాను శాంతి అమ్మయ్య వచ్చిన సారవాడికి అయిపోయింది అనుకున్నాడు. ఎందుకంటే ఇది చివరి యుద్ధం అన్నమాట. ఇంకా తర్వాత కట్టిస్తుంది అనుకోండి తక్కువ మిగతా అంత ముఖ్యం ఏం లేదు. అందుకని ఆ మిగిలింది యాదవ వంశంలో ఖచ్చితంగా వెళ్ళాడు. ఇంతవరకు ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇంతవరకు కూడా ఆయన సంకల్పం అందరూ కూడా చేయించాడు. తాను చాలా యుద్ధాలు చేశాడు, చేయించాడు. చేయించిన తర్వాత ఇంకా అమ్మ శాంతి ఉందన్నమాట. భూభార హరణం అయిపోయింది. చక్కగా మన ధర్మరాజు గారు ఏకఛత్రాధిపత్యముతోటి ససాగర పృథివిని చక్కగా ఆయన చేతులు పెట్టాడు. కాబట్టి ఇంకా మళ్ళీ చూసుకోలేదు, ఇంకా ధార్మికుడు కాబట్టి అని చెప్పి ఇప్పుడు ఆయనకు వస్తూ మళ్ళీ వచ్చి కాస్త శాంతి రిలాక్స్ అన్నమాట. దారికొట్టడం వచ్చి అనుకున్నాడు. తాను వధించి తాను శాంతులయ్యను. సయేష నరలోకేస్మిన్ అవతీర్ణ స్వమాయయా రేమే స్త్రీరత్నకూటస్థో భగవాన్ ప్రాకృతో యథా. భగవానుడు ఈ శ్రీకృష్ణుడు ఈ మానవలోకమునందు తన యోగమాయతో అవతరించి ఉత్తమ స్త్రీలతో నుండి సాధారణ మనుష్యుని వలె క్రీడించెను. ఉత్తమ స్త్రీలు అందరూ కూడా పూర్వజన్మలో ఎంతమంది పెద్ద పెద్ద మహామహా ఋషులు మహాయోగులు వాళ్ళందరూ కూడా ఈ సేవ కోసం ప్రార్థిస్తే భగవంతుడు అందరినీ, అంటే ఇంతకు ముందు ఎన్ని అవతారాలు ఎత్తాడో ఆ అవతారంలో ఎవరెవరు ఆయన ప్రార్థించారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి అన్నమాట పిలిపించి ఆ సేవభాగ్యం ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఈ ఉత్తమ స్త్రీలందరూ కూడా ఆ ఉత్తమ స్త్రీలతో ఉండి సామాన్యమైన ఏ విధంగా అయితే గృహశాసనం కలుగుతారో ఆ విధంగా ఇది కలుగు ఆయన క్రీడించాడు. ఉదయం లేవడము, అతిథభ్యాగుల సేవ, పూజ చేయడము, గోదానము, పిల్లలతో ఆడుకోవడము, ఇవన్నీ కూడా అనమాట. ఇది భగవంతుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. ఆయన ఆశ్రమంలో అన్ని రకాలు కూడా ఆయన ఆచరించి చూపించాడు. ఉద్దామ భావ పిసునామల వల్గుహాస క్రీడావలోకనహతో మదనోపియాసాం సమ్ముహ్య చావమజ మజహా ప్రమదోత్తమాస్తా యస్యేంద్రియం విమథితుం కుహకైర్నసేకుః తమయం మన్యతే లోకో యసత్తమపి సంగినం ఆత్మౌపమ్యేన మనుజం వ్యాపృణ్వానం యతో బుధః. ఏ సుందరీమణుల
హావభావ సూచకములు నిర్మలములు మనోహరములు అగు నవ్వులకు సిగ్గుతో కూడిన క్రీకంటి చూపులకు వసుడై మహాదేవుడు కూడా తన పినాకమును ధనువును పరిచరించునో, లేదా విశ్వవేయగు మన్మధుడు కూడా మోహితుడై తన కుసుమాయుధమును విడుచును. అట్టి ఉత్తమోత్తములకు స్త్రీలు కపటములకు హావభావములు చేత ఈ శ్రీకృష్ణుని మనస్సును కలత పెట్టజాలకపోయి. అందుకనే ఈయన మహాయోగేశ్వరుడు భగవంతుడు. ఇంతమంది వివాహం చేసుకున్నాడు. కానీ ఎవ్వరూ కూడా స్త్రీలుట శివుడు యొక్క మనసును కూడా చెలింపజేశారు. మన్మధుడు కూడా చెలించిపోయాడు. కానీ ఇంతమంది ఉత్తమ స్త్రీలు, పైగా వీరందరూ కూడా వాళ్ళ యొక్క వేషభూషణముల ద్వారా కానీ హావభావముల ద్వారా కానీ ఎవ్వరూ శ్రీకృష్ణుడు యొక్క మనసును చెలింపజేయలేకపోయారు. విజయములకు మన్మధుడు కూడా మోహితుడుతుంటారు. కానీ ఎట్టి ఉత్తమోత్తమ స్త్రీలు తమ యొక్క హావభావముల చేత ఈ శ్రీకృష్ణ మనస్సును కరతపెట్టజాలకపోయేది, చెలించలేదు. అనాసక్తుడైనను ఆయనను ప్రాపంచిక జనుడు తమవలే కామ వ్యాపారయుక్తుడు ప్రాకృత మనుష్యుడు అని తలంతుడు. కానీ తెలియకుండా భగవంతుడు ఇంత అనాసక్తుడుగా ఉన్నప్పటికీ కూడా లోకులు ఏమనుకుంటారట, కృష్ణుడు చెప్పిన వెంటనే వాళ్ళకి స్త్రీలోడు వచ్చేస్తాము, నేను స్త్రీలోడు వెంటనే వచ్చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఉంటున్న వాళ్ళం కాదు. ప్రాకృత మనుష్యుని వరే తలంతులు. ఇది వారి మూర్ఖతే. అది మూర్ఖతనం ఇంకేమిటి? ఏదది. అందుకనే భగవంతుడు వ్యాస మహర్షి భగవంతుడు లీల చెప్పడానికి ముందుగా 9 భాగవత స్కందములలో భగవంతుడి యొక్క ఆ తత్వాన్ని బాగా దంచి పెట్టాడు. అది తెలుసుకుని కూడా కృష్ణుడు సామాన్య మానవులని అనుకున్నట్లయితే ఇంకా వేరే మనకి ఇంకా ఎటువంటి వాహనం అక్కర్లేదు. నరకానికి వేరే వాహనాలు అక్కర్లేదు. అది మోక్షత అవుతాం అన్నమాట. కాకపోతే మానవులే భగవంతుడు చేయాలంటే మోక్షతం అవుతుంది. ఏదీశనమీశస్య ప్రకృతిస్థోపితద్గుణై నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయ. ఆత్మాశ్రయము బుద్ధి ఆత్మ యొక్క ఆనందాదులతో కూడి ఉండినట్లు ప్రకృతి యందు ఉన్నను కృష్ణుడు ఆ ప్రకృతి యొక్క సుఖదుఖాలకు లొంగడు. మన యొక్క బుద్ధి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి దేహగతమైనటువంటి సుఖాన్ని పొందేటువంటిది, లేదా ఆ యొక్క జ్ఞానం కలిగినటువంటిది బుద్ధి. రెండవది ఆత్మజ్ఞానం కలిగిన బుద్ధి. దీన్ని ఆత్మప్రవణ బుద్ధి కూడా ఉంది. చక్కగా పేర్లు పెట్టారు గీతలో. ఆత్మప్రవణ బుద్ధి దేహం ఏదో ఉందన్నమాట. ఆ విధంగా బుద్ధి రకరకాల ఉంటుంది. మన యొక్క సాంగత్యం అనుసరించి మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క వంశంలో ఉండేటువంటి మన యొక్క అంటే జీన్స్ అంటూ ఉంటామే, వాటిని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఇది ఒకటి. రెండవది మన యొక్క పూర్వకర్మ సంస్కారం వచ్చేటువంటి సజ్జన సాంగత్యంలో వచ్చేటువంటి శ్రవణముల ద్వారా వచ్చేటువంటి బుద్ధి వేరు, సద్బుద్ధి అన్నమాట. ఎవరికైతే శాస్త్రజ్ఞానము ద్వారా ఆ ఆత్మ తాలూకు బుద్ధి వచ్చిందో, బుద్ధి ఒకటి, ఈ ప్రాపంచమైన మనస్సు ద్వారా వచ్చేటువంటి బుద్ధి ఒకటి, రెండవది ఆత్మజ్ఞానం ద్వారా వచ్చేటువంటి బుద్ధి. ఎవరికైతే ఆత్మజ్ఞానం ద్వారా బుద్ధి వచ్చిందో, ఆత్మ బుద్ధి, వాళ్ళు ఈ ఆత్మ యొక్క ఆనందమే వాళ్ళు పుడుతూ ఉంటారు. ఈ ప్రాపంచంలో ఈ విషయాల వల్ల ఆనందం, ఆ బుద్ధిలో ఆనందం ఉంది. భగవద్గుణములు వల్ల వినుడికి కలిగేటువంటి ఆనందం వాళ్ళకి వేరుగా ఉంటుంది. మనకేమో సినిమాలు ఇటు టీవీ చూసి వచ్చిన బుద్ధి మనకి ఆనందం వేరుగా ఉంటుంది. కానీ ఎవరి యొక్క బుద్ధి అయితే ఈ విధంగా ఆత్మపరణ బుద్ధి అయిపోయిందో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆత్మ విషయం ఉంది ఆనందం. ఈ ప్రపంచ విషయం కూడా ఆనందం ఉండదు. ఈ ఆనందం వాళ్ళు ఎప్పుడు స్పర్శించదు అనమాట.
పరిశీలించదు వాళ్ళని. ఆ విధముగానే భగవంతుడు అప్రాకృత భగవంతుడు, సచ్చిదానందమైన భగవంతుడు, ఆయన ఈ సత్పరిధంలో గుణమధుడి ప్రపంచములుగా ఆయన వచ్చి ఏమి చేసినా కూడా ఈయన ఆత్మ అన్నమాట. అందుకనే వాడు ఇతర రకాలైనటువంటి హావాలు చూపించినా కూడా ఆయన్ని ఆకర్షించలేకపోయారు. ఆత్మాశ్రయమగు బుద్ధి, ఆత్మను ఆశ్రయించిన బుద్ధి ఆత్మ యొక్క ఆనందాదులతో కూడినట్లు ప్రకృతి యందున్నను శ్రీకృష్ణుడు ఆ ప్రకృతి యొక్క సుఖ దుఃఖాలకు లొంగడు. పరమేశ్వరుని ఐశ్వర్యం అనగా ఇది. అదొక ఐశ్వర్యం ఇది. సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, శ్రీ యశస్సు, కీర్తి, జ్ఞానము, వైరాగ్యం, 6 గుణం చెప్పుకుంటే 6 గుణములలో ఐశ్వర్యం అంటే ఇదేనమాట. అజితుడు అయిపోయి తం మేనిరే అబలామౌఢ్యాత్ స్త్రైణం చానువ్రతం రః అప్రమాణ విదో భర్తు ఈశ్వరం మతయో యథా. ఆ జ్ఞానము వలన శ్రీకృష్ణుని మహిమను ఎరుంగని స్త్రీలు తమ కల్పనలకు తగినట్లు ఆ ఈశ్వరుని ఆత్మవశుడనియు ఏకాంతముగా అనుసరింపదగినవాడు అనియు తలంచిరి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కందే శ్రీకృష్ణ ద్వారకాగమనం నామ ఏకాదశోధ్యాయః. ఈ భగవంతుడి యొక్క మహాత్యాన్ని తెలుసుకునేటువంటి స్త్రీలు ఏం చేశారట? మనం కూడా మన యొక్క హావభావాల ద్వారా భగవంతుడిని, కృష్ణుడిని మనం వసిస్తాం అనుకుంటారు. అయ్యే పనే ఇది. ఏకాంత రమ్మంటే వస్తాడా? మరి కొన్నాళ్ళు గోపికలు పిలిచారు, రాలేదా? ఆ ప్రేమ స్థితి వేరు. అజితుడు ఈయన. కానీ వారి దగ్గర సేవాభావం, మమకారం, ప్రీతి, ప్రేమ ఉన్నాయో వాడి వసైపోతాడు. అజిత అపి జిత కై స్త్రీలోక్యాం అని చెప్పి భూలోకములలోనూ భగవన్ ఎవరు జయించలేరు, వసుడు కాడు. అయినప్పటికీ ఎవరైతే ప్రేమభక్తి ఉంటుందో వాళ్ళకి భగవంతుడు లొంగిపోతాడు అనమాట అని చెప్పి ఈ 11వ అధ్యాయములో భగవంతుడు శ్రీకృష్ణ ద్వారకా గమనం, ద్వారకా గమనం లేదా ఆగమనం ఇది చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు కనుక మనం కనుక హస్తినాపురం ఉన్నట్లయితే శ్రీకృష్ణుడు ద్వారా పెళ్ళని చెప్తాం. అదే మన ద్వారకలో ఉంటే శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చాడు చెప్పుకుంటాను. ఆయన 2 రకాలుగాను సంవత్సరం చెప్పుకోవచ్చు దీని భావం. కాబట్టి అటువంటి అధ్యాయంలో భగవంతుడు ఆశ్రయించాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మరి పరీక్షిత మహారాజు గారు పుట్టారుగా. ఉత్తరాదేవి వచ్చింది, భగవంతుడు వస్తుంటే ప్రధానికి అడ్డుపడి కృష్ణ కృష్ణ మహాబాహు పాహిమాంస చెప్తే భగవంతుడు అప్పుడు ఆయన తన యొక్క యోగశక్తి ద్వారా ఉత్తర యొక్క గర్భంలో ప్రవేశించి పరిశ్రమలో పోయాడు. అప్పుడు తన యొక్క పవిత్రమైన చల్లని చూపుల ద్వారా అతను రక్షించి ప్రాణం మళ్ళీ దర్శనమిచ్చి రక్షించి వచ్చారనమాట. తర్వాత జననం అవుతుంది. శ్రీ సౌనకోవాచ అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మశీర్ష్ణోరు తేజస ఉత్తరాయా హతో గర్భ ఈశేనా జీవిత పునః. తర్వాత పరీక్ష మహారాజు యొక్క వృత్తాంతం అంతా కూడా భగవద్ అనుగ్రహం ఉంటే మళ్ళీ మనం వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.